శివపార్వతుల కళ్యాణం వేడుకలో 3వ భాగం వీడియో. మగ పెండ్లి వారు వస్తున్నారు అనగానే మేనకాదేవికి ఓ కోరిక పుట్టింది. తన కూతురు అంతగా కష్టపడి తపస్సు చేసి మరి వరించిన శివుడు ఎలా ఉంటాడో చూడాలి అనుకుంది. వెంటనే పెండ్లి బృందంలో ఉన్న నారదుడిని తీసుకురమ్మని కబురు పెట్టింది. నారదుడు మేనకాదేవి వద్దకు వచ్చాడు. నారద మహర్షి, పెండ్లి వారంతా ఊరేగింపుగా వస్తుంటారు కదా, వారిలో మా కాబోయే అల్లుడు పెండ్లి కుమారుణ్ణి చూపించమని అడిగింది. అలాగే తల్లి అని పక్కనే నిల్చున్నాడు నారదుడు. ఇక పెండ్లి బృందమంతా మహా ఊరేగింపుగా వస్తోంది. ఆ ఊరేగింపును చూసి మేనక ఎంతో ఆనందపడింది. మా అల్లుడు ఎంత అందంగా ఉంటాడో అని మురిసిపోతూ వేచి చూస్తోంది. ఇలా ఆలోచిస్తున్న మేనకాదేవి మనసులోని మాటను దూరంగా ఉన్న శివుడు పసిగట్టాడు. మరొక్కసారి తన లీల చూపించాలనుకున్నాడు. అప్పుడు దేవదేవుడు ఇతర పరివారాలతో ఇలా అన్నాడు, మీరు మీ పరివారాలతో కలిసి ఒక్కొక్కరిగా వెళ్ళండి అని శివుడు ఆదేశించాడు. దానికి సరే అని ముందుగా దేవతల సైన్యం వెళ్ళింది. మేనకకు వారంతా నచ్చారు. ఆ వెనుకే గంధర్వులు వెళ్లారు. అందులో గంధర్వ గణాధిపతి అయిన వసువుడిని చూసి, నారద, అతనేనా నాకు కాబోయే అల్లుడు అని అడిగింది. అబ్బెబ్బే కాదమ్మా, ఈ వసువు మీ అల్లుడు బానిసలకు బానిస అన్నాడు. ఓహో సరే అనుకొని మళ్ళీ ఊరేగింపు వైపు చూస్తోంది. ఆ తరువాత యక్షపతి మణిగ్రీవుణ్ణి చూసి, ఇతనే నా కాలగ్రీవుడు అని అడిగింది. కాదని చెప్పాడు నారదుడు. ఈ విధంగా వస్తున్న పరివారంలో కాస్త అందంగా కనిపించిన వారందరినీ ఇతనే నా వరుడు అని అడగటం, నారదుడు కాదని చెప్పడం జరుగుతుంది. మేనకాదేవికి మాత్రం వరుణ్ణి ఎప్పుడు చూద్దామా అని ఒకటే కంగారు. పెళ్లివారి ఊరేగింపు ఏమైనా చిన్నదా అంటే అదీ కాదు, కొండవీడు చేంతాడంత ఉంది. ఇందులో రానే వచ్చాడు ఈశ్వరుడు. బహుశా పెళ్లి కొడుకు వేషం వేస్తే ఎవరికైనా ఇలాంటి చిలిపి ఆలోచనలే వస్తాయో ఏమో. అప్పటి వరకు అందగాళ్లకి అందగాడుగా ఉన్న ఆ శివుడు ఒక్కసారిగా 5 ముఖాలు, 3 కళ్ళు, విభూది పట్ట, పుర్రెల మాల, పులితోలు, పినాకం, త్రిశూలం, జడలు కట్టేసిన తలతో ఊహించరానంత వికృతంగా కనిపించడం మొదలుపెట్టాడు. మేనకాదేవికి ఎదురు వెళ్తున్నాడు. అప్పుడు వెంటనే నారదుడు, అమ్మా మేనకాదేవి, అదిగో చూడు, ఆయనే మీ అల్లుడు గారు అని మేనకకు చూపించాడు. వెంటనే తలెత్తి ఎంతో ఆతృతతో చూసింది. శివుడి వైపు చూసి మొహం ఇంత చేసి, ఇతనా అంది. అవును, ఆయనే మీ అల్లుడు అని చెప్పాడు నారదుడు. మేనకకు దుఃఖం పొంగుకొచ్చింది. భోరున ఏడ్చింది. కథ మళ్ళీ మొదటికొచ్చింది. ఆ వికార రూపుడికి నా పిల్లనివ్వడమా, కుదరని పని, నేను ఇవ్వనుగాక ఇవ్వను అంటూ భోరున విలపిస్తోంది. వెంటనే విష్ణువు వద్దకు వెళ్ళి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నా కుమార్తెను ఆ వికృత రూపుడికి ఇవ్వను అని గట్టిగా చెప్పింది. అక్కడున్న వారంతా ఎంత చెప్పినా వినడం లేదు మేనకాదేవి. అయినా ఇంక సమయమే దొరకనట్టు ఇప్పుడే ఆ శివుడు ఇలాంటి లీలలు చూపాలా అన్నాడు. విష్ణువు నారదుడిని పిలిచాడు. మహర్షి, నువ్వు వెళ్ళి శివుణ్ణి స్తుతించు, ప్రసన్నుడవుతాడు. ఈ మేనకాదేవి శివ సౌందర్యాన్ని అనుమానించడం వల్లనే ఆయన గారికి కోపం వచ్చింది. అందుకే ఆమెకు అలా వికృత రూపంలో కనిపిస్తున్నాడు. త్వరగా వెళ్ళు నారదా అని పంపించాడు. వెంటనే నారదుడు శివుడు వద్దకు వెళ్ళాడు. ఎంత కీర్తించాలో అంత కీర్తించాడు. ప్రసన్నుడయ్యాడు పరమేశ్వరుడు. వికృత రూపం నుంచి అత్యంత సౌందర్య రూపానికి మారి దర్శనమిస్తున్నాడు. అప్పుడు ఆ రూపాన్ని చూసి మేనకాదేవి కాస్త శాంతించింది. కొంచెం కొంచెంగా నవ్వుతుంది. జరిగిందంతా ఏదో పీడకలలాగా ఉంది అనుకుని జరిగిందంతా మర్చిపోయింది. ఇంతకీ శివుడు ఆమెకి ఎలా కనిపించాడు అంటే, చంపక వర్ణ సన్నిభంగా ఏకవదనుడై ఉన్నాడు. చిరునవ్వుతో వెలుగొందుతున్నాడు. ఇక సర్పాలు జాజి పూలమాలగా మారి పెద్ద దండ వేసుకుని దర్శనమిస్తున్నాడు. పల్చటి పట్టు వస్త్రాలు కట్టుకుని పట్టుకండువా పైన వేసుకొని ఉన్నాడు. శ్రీగంధం, అగరు, కస్తూరి మిశ్రితమైన కుంకుమను తిలకంగా ధరించాడు. ఒక చేత్తో అద్దం పట్టుకున్నాడు. ఆనందంతో మెరిసిపోతున్న నేత్రాలతో ఎంతో మంగళప్రదంగా కనిపిస్తున్నాడు. శివుడు ఇలా అందంగా కనిపించేసరికి మేనకాదేవి తన ఆనందాన్ని అంతా మంగళహారతిగా మలిచింది. అప్పటి వరకు శివుణ్ణి శంకించిన మేనకాదేవి వెంటనే తన మనస్సు మార్చుకొని మంగళహారతులు పట్టింది. అది చూసి అక్కడ ఉన్నవారంతా ముసిముసి నవ్వులు నవ్వారు. కానీ హిమవంతునికి మాత్రం ఏమీ అర్థం కాలేదు. భార్యను చూసి కొత్త అల్లుడు వచ్చాడని మురిసిపోతుంది, అందుకే ఇంత ఆనందం అని భార్యను సమర్థించాడు. ఇక పెండ్లి కూతురుగా ముస్తాబైన అమ్మ దగ్గరకు వెళ్దాం. అమ్మను ఎన్ని ఆభరణాలు ఉంటాయో వాటన్నింటితో అలంకరించారు.
పెండ్లికి ముందే కులదేవతా పూజా కార్యక్రమం ఉండటంతో అంతఃపురం నుంచి బయటకు తీసుకువచ్చారు. అప్పటి వరకు శివ సౌందర్యాన్ని కళ్ళప్పగించి చూసిన ప్రాణకోటి సమస్తం ఇప్పుడు అమ్మవారి అతిలోక లావణ్యాన్ని చూసి నోళ్లు వెళ్ళబెట్టారు. బంగారు రంగులతో మిలమిల మెరిసిపోతుంది. ఆమె శరీరంపై ధరించిన నగల సౌందర్యాన్ని మరింత ఎక్కువ చేశాయి. శివుడి చేత గౌరవించబడే కనులు ఆమెవి, ఇతరుల చూపుల్ని ఖండించే కళ్ళు ఆమెవి, నవ్వి నవ్వనట్లు ఉండే నగు మోము ఆ మాతది. కస్తూరియుతమైన సింధూరాన్ని ధరించిన ఆ మాత రత్నకుండల కాంతులతో మరింత శోభాయమానంగా ప్రకాశిస్తూ దర్శనమిస్తుంది. ఒక చేత అద్దాన్ని, మరో చేత్తో క్రీడా కమలాన్ని ధరించింది. వినసం పైన ధ్వనులు చేసే కాళ్ల పట్టీలు, పారాణితో పాదాలు, ఎర్రని అరికాళ్లతో అలలాడుతోంది. మెల్లమెల్లగా నడుచుకుంటూ మహాదేవుని కోసం ఎదురు చూస్తూ శృతి మెత్తని అడుగులతో అడుగులో అడుగు వేస్తూ కులదేవతా మందిరంలోకి వెళ్లి దేవతారాధన చేస్తోంది. ఇక పెళ్లి మండపంలో పురోహితులు కూర్చొని ఉన్నారు. మంగళప్రదంగా వేద మంత్రాలు చదువుతున్నారు. మంత్రాలు చదువుతూనే పెండ్లి కుమారుణ్ణి ఆహ్వానించండి అన్నారు గర్గాచార్యులు. వెంటనే హిమవంతుడు శ్రోత్రియ బ్రాహ్మణులతో కలిసి శివుడి గది వద్దకు వెళ్లారు. మంగళ స్నానం చేయించారు. ఆ తరువాత శ్రేష్టమైన దుస్తులు ధరించాడు మహాదేవుడు. అలంకారం పూర్తయిన తర్వాత బయటకు వచ్చి నందినెక్కి పెళ్లి పందిరికి బయలుదేరాడు. ఆయనతో పాటు ఇతర పరివారాలు కూడా పెళ్లి మండపానికి చేరారు. పీటలపై కూర్చున్నాడు మహాదేవుడు. వెంటనే గర్గాచార్యులు కూడా ఇక పెళ్లి కూతుర్ని కూడా తీసుకురండమ్మా అన్నారు. వెంటనే మేనకాదేవి పూజా మందిరానికి వెళ్లి ఇతర పరివారంతో కలిసి పార్వతీదేవిని తీసుకువచ్చింది. పెండ్లి పీటలపై శివునికి ఎదురుగా కూర్చుంది. మధ్యలో ఒక తెల్లటి వస్త్రాన్ని అడ్డుగా ఉంచారు. సుముహూర్త వేళ రానే వచ్చింది. సుమంగళ స్వరాలతో దివ్య మంత్రాలు పఠిస్తున్నారు. పార్వతి శివుడిపై మంగళాక్షతులు వర్షిస్తూ ఎనలేని తృప్తితో శివుడి ముఖ ప్రసన్నతా మధురాన్ని చూడసాగింది. సుమంగళులు వారికి నీరాజనాలు సమర్పించసాగారు. కానియవయ్య హిమవంత కన్యాదానమన్నాడు పురోహితుడు. వెంటనే సువర్ణ కలశం చేతపట్టి జలాలతో వరుడికి పాద్యాది సమర్పించారు. చందన తాంబూలయుత వస్త్రాలతో సత్కరించారు. దేవతలు తిథి వార నక్షత్రాలను పలుకుతున్నారు. ఆ సమయంలో జరగాల్సిన తంతు ఒకటుంది. దాని ప్రకారం హిమవంతుడు శివుణ్ణి తమ కులం, గోత్రం, నామధ్యేయం, వేదం, శాఖ ఇత్యాదులు చెప్పండి అని అడిగాడు. శివుడు మౌనంగా ఉన్నాడు. త్వరగా సెలవేయండి, ఆ తరువాత ప్రవర పఠించాలి అన్నాడు హిమవంతుడు. శివుడు తమ కులం, గోత్రం చెప్పాడా లేదా, అసలు ఏం జరిగిందో 4వ భాగం వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్.